ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టేస్తే నాయన నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావలుండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. మొదటిగా యేసయ్య తన శిష్యులందరినీ పిలిచి ఇశ్రాయేల్లోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యం సమీపిస్తుందని చెప్పండి చెప్పారు కదండి. అయితే మనం గమనిస్తే యేసయ్య మరణించి లేచిన తర్వాత అదే శిష్యులని పిలిచి ఏమని చెప్తున్నారంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి అనేసి చెప్పారు కదండి. అండ్ యేసయ్య యొక్క శిష్యుల ద్వారా సువార్త మనందరికీ కూడా రీచ్ అయింది కదండి. మనకి రీచ్ అయిన సువార్త మనతోటే ఆగిపోకూడదు కదండి. మన ద్వారా కూడా సువార్త అనేక మందికి రీచ్ ఇచ్చేవాళ్ళు కదండి. ఆ విధంగా మన ద్వారా అనేక మందికి సువార్త రీచ్ అయ్యే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. నెక్స్ట్ ఇంకేసి ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనము, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. 9వ వచనము, మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి కదండి. ఇక్కడేమో ఏమి కూడా సిద్ధపరచుకోవద్దు అనేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అయితే మనం గమనిస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. అందుకాయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసుకొని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను కదండి. మొదట ఏమి తీసుకొని వెళ్ళొద్దని చెప్పిన యేసయ్య ఇప్పుడు తీసుకొని వెళ్ళమని ఎందుకు చెప్తున్నారండి? యేసయ్య సర్వజ్ఞాని కదండి. ఆయనకి ఏ పరిస్థితిలో ఏ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలో అన్నీ కూడా యేసయ్యకి తెలుసు కదండి. మొదట శిష్యులున్న పరిస్థితి వేరు కదండి. కానీ యేసయ్య మరణించి లేచిన తర్వాత యేసయ్య యొక్క శిష్యుల పరిస్థితి వేరు కదండి. యేసయ్య మరణించిన తర్వాత శిష్యులందరూ చెదిరిపోతారని, వారికి ఎంతో అవిశ్వాసం కలుగుతుందని, వారికి ఎన్నో డౌట్స్ ఉంటాయని యేసయ్యకి తెలుసు కదండి. అందుకని యేసయ్య వారికి చెప్తున్నారు కదండి, మీరు చెదిరిపోయినప్పుడు మీరు సర్వైవ్ అవ్వడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి కావలసిన సామాగ్రిని యేసయ్య సమకూర్చుకోమని వారికి చెప్తున్నారు కదండి. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.